కేంద్రంలో రసాబసగా దండారి చుక్కల పంపిణీ జరిగింది. అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడం ఆదిలాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి గంధి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. ఇక సీఎం మంత్రులు ఫోటోలు లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ మండిపడ్డారు. ప్రోటోకాల్ పాటించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పాయల్ శంకర్ సొంత డబ్బులతో పంచిపెట్టినట్టు ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. పాయల్ శంకర్ ఉచ్చులో పడొద్దని సూచించారు. పాయల్ శంకర్ ఈ దుష్ట క్రీడ నీచమైనటువంటి రాజకీయానికి మేము ప్రతిస్పందించడం తప్పడం లేదు. ఈ దండారీలకు 15,000 రూపాయలు పాయల్ శంకర్ తెప్పించిండు అన్నట్టు ఫోజులు కొడుతుండు. పాయల్ శంకర్, నీ బతుకు ఎప్పుడైనా 10 సంవత్సరాల నుంచి మీ గవర్నమెంట్ ఉన్నది, మోడీ గవర్నమెంట్ నుంచి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే పాయల్ శంకర్, మా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు 15,000 రూపాయలు ఒక్కొక్క దండారికి ఇస్తే మ్యాచింగ్ గ్రాంట్గా కేంద్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు నువ్వు కూడా తెప్పియు, ఇద్దరం కలిసిపోయి 30,000 రూపాయలు ఇద్దాం ఒక్కొక్క దండారికి. ఉన్నదా దమ్ము నీకు పాయల్ శంకర్? నీ పిచ్చి ప్రేలాపనలు, నీ నీచ రాజకీయం మానుకో పాయల్ శంకర్. చెక్కులు పంపిణీ దగ్గర నువ్వు ముఖ్యమంత్రి ఫోటో లేకుండా, మా రేవంత్ రెడ్డి గారి ఫోటో లేకుండా, మంత్రి సీతక్క గారి ఫోటో లేకుండా ఇష్టారీతిగా చెక్కులు వంచుతున్నావు. అధికారుల్ని బెదిరించి చెక్కుల్ని పంపకాలని చేపిస్తున్నావు నువ్వు పాయల్ శంకర్. అధికారులందరూ గుర్తుపెట్టుకోవాలా. మేము కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏ అధికారి అయితే ముఖ్యమంత్రి ఫోటో సీతక్క గారి ఫోటో లేదో ఆ అధికారిని తక్షణం సస్పెండ్ చేయాలా అని కాంగ్రెస్ పార్టీ ముక్త కంఠంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తమాషా చేస్తున్నారు అధికారులందరూ. ముఖ్యమంత్రి గారి ఫోటో, ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో, సీతక్క గారి ఫోటో లేకుండానే మీరు దండారి చెక్కుల్ని పంచుతా ఉన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా, షాది ముబారక్ చెక్కులలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో, సీతక్క గారి ఫోటో లేదు. ఈ రోజు బేరలో జరిగినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వ యంత్రాంగం తరపున తక్షణం చర్యలు తీసుకొని బాధ్యులైనటువంటి అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలా అని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు ఎవరైనా కానీ పాయల్ శంకర్ తోని రాసుకొని పూసుకొని తిరిగితే గనక మీరు కూడా పాయల్ శంకర్ మిమ్మల్ని కూడా జైలుకు పంపిస్తాడు. అన్ని అవినీతి కార్యక్రమాలలో మిమ్మల్ని ఆ రొచ్చులో కూడా